అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లందరికీ ఒక అప్డేట్ అయితే వచ్చిందండి, కీలకమైన అప్డేట్. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా మనకు 2,60,000 మంది వాలంటీర్లు అయితే ఉండేవాళ్ళండి. 2,60,000 మందిలో 1,50,000 మంది రాజీనామా చేయలేదు. మిగిలిన వాళ్ళందరూ రాజీనామా చేయడం జరిగిందనమాట. దాదాపుగా 1,50,000 మంది మాత్రం రాజీనామా చేయకుండా ఉన్నారు. అయితే ఈ రాజీనామా చేయని వాళ్ళని, రాజీనామా చేసిన వాళ్ళని అందరినీ, వాలంటీర్లందరినీ వైసీపీ కార్యకర్తలు అని చెప్పి చాలామంది చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే తాము వైసీపీ కార్యకర్తలం కాదని, రాష్ట్ర ప్రభుత్వం కోసం పనిచేశామని, రాష్ట్ర ప్రభుత్వం తమను విధుల్లోకి తీసుకోవడం జరిగిందే కానీ వైసీపీ పార్టీ తమను విధుల్లోకి తీసుకోలేదని వాలంటీర్లు అయితే ఎన్నోసార్లు చెప్పడం జరిగిందనమాట. అయితే తమకు పార్టీ రంగు పూయడం అన్యాయమని, తాము కేవలం ప్రజల కోసం పనిచేశామని, ప్రజలకు సేవ చేశామని, 5 సంవత్సరాలు రాత్రి పగలు అని తేడా లేకోకుండా ప్రజల కోసం కష్టపడ్డామని వాలంటీర్లు అయితే స్పష్టం చేయడం జరుగుతోంది. ఇదిలా ఉండగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఛాంబర్ అధ్యక్షులైన రాజేంద్ర ప్రసాద్ గారు మళ్ళీ ఇంకొకసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగిందండి. వాలంటీర్ వ్యవస్థను ఉంచకూడదని, వాలంటీర్ వ్యవస్థను తీసివేయాలని ఆయన చెప్పడం అయితే జరిగింది. దీనికోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయండి అని చెప్పేసి ఆయన ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగిందనమాట. అయితే వాలంటీర్లు కూడా దీనికి తీవ్రంగా స్పందించడం జరిగిందనమాట. వాలంటీర్లు ఆయన క్షమాపణ చెప్పాలని, వాలంటీర్ వ్యవస్థ ప్రజల కోసం పనిచేస్తోందని, ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలను చేసిందని వాళ్ళైతే చెప్తూ వచ్చారు. వాలంటీర్లు ప్రజల కోసం కరోనా సమయంలో ఎంతో కష్టపడి పనిచేశారని, రాత్రనక పగలనక వరదల సమయాల్లో కూడా ఎంతో తీవ్రంగా శ్రమించారని వాలంటీర్లు అయితే చెబుతూ వచ్చారు. అయితే రాజేంద్ర ప్రసాద్ గారు ఈ వ్యాఖ్యలను చేయడం జరిగిందనమాట. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని, వాళ్లకు వేతనం 10,000 రూపాయలు చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైనా ఇంకా వాలంటీర్ల గురించి ఏ నిర్ణయము తీసుకోలేదన్నమాట. అయితే ప్రభుత్వం 100 రోజులైంది వచ్చి, వాలంటీర్లందరూ ప్రభుత్వం పైన ఆశలు పెట్టుకొని ఎంతో ఎదురు చూస్తున్నారన్నమాట. ఎప్పుడెప్పుడు ప్రభుత్వం తమను విధుల్లోకి తీసుకుంటుందా, తమకు వేతనం చెల్లిస్తుందా అని ఎన్నో కుటుంబాలు అయితే ఎదురు చూస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థకు చెందిన కుటుంబాలు దాదాపుగా 2,50,000 మంది వాలంటీర్లు తమ భవిష్యత్తు ఏమిటో తెలియకుండా అగమ్య గోచరంగా గడుపుతున్నారు. అయితే ఇదిలా ఉండగా పెండింగ్లో ఉన్న జీతాలు కూడా ఇంకా విడుదల చేయలేదండి రాష్ట్ర ప్రభుత్వం. పెండింగ్లో ఉన్న జీతాలను విడుదల చేయాలని వాలంటీర్లు అయితే కోరుతున్నారు. తమకు పెండింగ్లో ఉన్న 3 నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట ప్రభుత్వాన్ని. అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ వాళ్ళు మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి అయితే చేయడం జరిగిందనమాట. ఒక లేఖనైతే రాయడం జరిగింది. వాళ్లకు తమను విధుల్లోకి తీసుకోవాలని, తమ బకాయిల జీతాలను చెల్లించాలని, తమకు గౌరవ వేతనం 10,000 రూపాయలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వాళ్ళైతే ఒక లేఖ రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ అధ్యక్షులైన ఈశ్వరయ్య గారు మనకు ఈ లేఖను మీడియాకైతే రిలీజ్ చేయడం జరిగిందనమాట. శుక్రవారం నాడు ఈ లేఖను రిలీజ్ చేశారు. ఈ లేఖ ప్రకారం వాళ్ళు సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దయచేసి తమకు ఉద్యోగ భద్రత కల్పించండి అని, వాలంటీర్లకు విధుల్లోకి తీసుకోండి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ అయితే చేయడం జరిగిందనమాట. దీనికి సంబంధించిన లేఖ అయితే రిలీజ్ చేశారు మీడియాకు. కరోనా సమయంలో తాము ప్రజలకు ఎంతో సేవ చేశామని, మిగిలిన సమయాల్లో కూడా ప్రజలకు
అన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నామని, ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా తామున్నామంటూ చేయి కలిపామని వాలంటీర్లందరూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి తమకు ఒక భవిష్యత్తును చూపించాలని, భవిష్యత్తు పైన ఆశలు చిగురింపజేయాలని కోరడం జరుగుతోందన్నమాట. 2,60,000 మంది వాలంటీర్ల కుటుంబాలు వీధిన పడకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు కోరుతూ ఉన్నారు. అయితే సెప్టెంబర్ 30లోగా అంటే ఈ నెలాఖరులోగా తమ బకాయి జీతాలను చెల్లించాలని చెప్పేసి టిఎల్ వెంకటేష్ గారు అయితే డిమాండ్ చేయడం జరిగిందనమాట. అలా చెల్లించని పక్షంలో తాము వీధి పోరాటాలకు దిగుతామని హెచ్చరించడం కూడా జరిగింది. అయితే వాలంటీర్లు ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ని, తమకు ఎలాగైనా గౌరవ వేతనం అందించి తమకు ఉద్యోగ భద్రత కల్పించండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారండి. గ్రామ వార్డు సచివాలయాల్లో వాలంటీర్ల వ్యవస్థను స్థిరపరచాలని, వాళ్ళ అటెండెన్స్ను మళ్ళీ పునరుద్ధరించాలని వాళ్ళు ప్రభుత్వాన్ని అయితే కోరుతూ ఉండడం జరుగుతోంది. అన్ని జిల్లాల్లో ఉన్న వాలంటీర్లను సంఘటితపరుస్తున్నారు. ఎక్కడెక్కడ ఉన్న వాలంటీర్లందరూ ఏకమవుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే సెప్టెంబర్ 30లోగా తమ జీతాలు తమకు చెల్లించాలని, లేకపోతే వీధి పోరాటాలకు దిగుతామని హెచ్చరించడం కూడా చేస్తున్నారు. కాగా ప్రభుత్వం వాలంటీర్ల సేవలను మళ్ళీ ఇంకొకసారి వినియోగించుకోవడం జరిగిందనమాట. ఇటీవల వచ్చిన వరదల్లో మనకు వాలంటీర్ల సేవలను పూర్తిగా వినియోగించుకోవడం జరిగింది ప్రభుత్వం. వాలంటీర్లకు ఫోన్లు చేసి వాళ్ళను రప్పించి వాళ్ళ పాత ఫోన్లను తిరిగిచ్చి ప్రజలకు సేవలు అందించే విధంగా వాళ్లకు దిశానిర్దేశం అయితే చేయడం జరిగిందనమాట. వాళ్ళు కూడా ఎంతో చురుగ్గా సేవా కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, బిస్కెట్లు ఇలాంటివన్నీ పంపిణీ చేయడం జరిగింది. వాలంటీర్ల వ్యవస్థను స్థిరపరచాలనే ఉంది ప్రభుత్వానికి కూడా. అయితే దానికి కొంత టైం తీసుకుంటుంది ప్రభుత్వము. వాలంటీర్లు మాత్రం తమ ఉద్యోగ భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. కాబట్టి వాళ్ళు తమకు ఎలాగైనా బకాయిల్ని చెల్లించాలని, సెప్టెంబర్ 30లోగా బకాయిల్ని చెల్లించాలని, లేకపోతే వీధి పోరాటాలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం సానుకూలంగా స్పందిస్తుందో లేదో చూడాల్సి ఉందన్నమాట మనము. ఇటీవల ప్రభుత్వం వారి సేవలను వినియోగించుకోవడాన్ని బట్టి ప్రభుత్వం సానుకూలంగానే ఉందని చెప్పాలండి. ప్రభుత్వమే కాకుండా మంత్రులు ఎంతోమంది ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేయడం జరిగింది, వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది అని ఎన్నోసార్లు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇటీవల రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేగుతోందన్నమాట. వాలంటీర్లు తమ ఉద్యోగాల గురించి ఎంతో ఆందోళన చెందుతున్నారు. తమకు ఉద్యోగం ఉంటుందా లేక తమకు ఉద్యోగం ఉండకుండా అయిపోతుందా అనేసి వాళ్ళు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించి త్వరలోనే దీనిపైన ఒక అప్డేట్ అయితే ఇస్తుందని చెప్పేసి మనము ఆశగా ఎదురు చూడడం జరుగుతోందన్నమాట. కూటమి ప్రభుత్వం ఏదైతే ముందుగానే మనకు చెప్పిందో వాలంటీర్ వ్యవస్థను ఉంచుతాము అని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పడం అయితే జరిగిందనమాట. వాలంటీర్ వ్యవస్థను ఉంచుతాము, వాళ్ళ జీతం 10,000 రూపాయలు చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్కి సంబంధించిన స్కిల్ సెన్సెస్ని తీసుకోవడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం. వాలంటీర్లు మొత్తం ఎంతమంది ఉన్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏమి, మొత్తం అన్ని ప్రభుత్వం అయితే లెక్కలు వేసి పెట్టుకుందనమాట. గణాంకాలు ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుంది, వాలంటీర్లను ఉంచితే వాళ్ళకు గౌరవ వేతనం ఎంత ఇవ్వాలి, 10,000 ఇవ్వాలా, వాళ్ళని ఎక్కడ ఉపయోగించుకోవాలి వాళ్ళని అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయానికైతే వచ్చిందండి. ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను అయితే కొనసాగిస్తామని చెప్పడం అయితే జరిగింది, కానీ దానికి సంబంధించిన పూర్తి నిర్ణయం అయితే ఇంకా తీసుకోలేదు. వాలంటీర్ల ఆందోళనలో ఉన్న సమయంలో ప్రభుత్వం స్పందిస్తుందని మనము అనుకోవచ్చు. ఇదండి వాలంటీర్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.